దరిద్రాలన్నీ మా జీవితంలో ఉండడానికి, కష్టాలు పడడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే నమ్మకాలు, చెత్త చెత్త నమ్మకాలు. ఆ చెత్తనంతా తీసేస్తే మనకు జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒక అమావాస్య రోజు మన హైదరాబాద్ సిటీలో 10,000 కోట్ల రూపాయలు బిజినెస్ తగ్గిపోతుందంటే మనం నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే నమ్మకం ఏముండదు. అమావాస్యకి ఏమైంది, దానిపైన అది మన మీద అంత ఇంపాక్ట్ ఏం చూపదు. కానీ మైన్యూట్గా ఉంటాయి కొంచెము, ఎందుకంటే లోపల బాడీలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి అక్కడ ఉన్నటువంటి ఆకర్షణకు కొంత ఉంటుంది, మైన్యూట్, చాలా మైన్యూట్లో. అందుకని ముందు ఈ శకునాలన్నిటిని తీసేయాలి. అంటే దేన్ని నమ్ముతున్నామో అన్నిటి మీద విజయం సాధించాలి ముందు. అప్పుడు ఈ ఆటోమేటిక్గా దరిద్రాలన్నీ పోతాయి. దరిద్రాలు పోవాలంటే శకునాలన్నిటిని ముందు తోసేయాలి, పక్కన పడేసేయాలి చెత్త అంతా. దీని గురించి నేను చాలా అనుభవాలు నాకున్నాయి దీంట్లో, మీకు అన్నీ కూడా చెప్తాను. అవన్నీ నేను అధిగమించే ఇప్పుడు అన్నీ ఏం లేవు, చెత్త అంతా తీసేస్తాను మైండ్లో నుంచి. మీరు కూడా చేయండి పని. శకునాలు అన్నీ ఏవైతే మీరు చెత్తను నమ్ముతున్నారో ఆ నమ్మకాలే మిమ్మల్ని శాసిస్తూ ఉంటాయి. ఇది జరిగితే ఏం జరుగుతుందో, ఇది జరిగితే నా జీవితం ఏమైపోతుందో ఏందో. శాశ్వతంగా ఉండటానికి ఎవరు రాలేదు, ఏం భయపడద్దు, అందరు పోయేవాళ్ళే. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, 40-50 సంవత్సరాలు, 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతారు, లేదా 30 ఏళ్ళు బతుకుతారు. అందుకని ఎందుకు ప్రతిసారి భయపడుతుంటారు ఈ 10 ఏళ్ళకి 20 ఏళ్ళ కోసం? ఉదయం స్టార్ట్ చేయండి, ధ్యానం స్టార్ట్ చేయండి, పవిత్రులు కానీ ఆ శకునాలన్నిటిని పక్కన పెట్టండి. ఏమైతే చూడండి, దాంతో తెలుసుకోండి. అలాగే మద్రాసు అంటే నచ్చదు అనుకోవటం కాదు, వెళ్ళి ఎందుకు నచ్చదో తెలిస్తే ఒకసారి వెళ్ళొస్తే సరిపోద్ది కదా. మద్రాసులో ఎక్కువ చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారంట అని శకునం నమ్ముతాం. ఆడిపోతే నిజంగానే నష్టం జరుగుద్దేమో అని అవి నమ్మినే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కాన్షియస్ మైండ్ ఏవైతే తీసుకుంటుందో అదే కదా జరిగేది. ఒకసారి ఇవన్నీ కదా చెత్త అని పోయి చూసి అసలు నిర్ధారణ చేసుకోవాలని వెళ్ళారనుకో, అప్పుడు అక్కడ ఏముండదు, అన్ని సినిమాలు థియేటర్లు అన్నీ ఉంటాయి, అందరు బిజినెస్లు చేసుకుంటారు చక్కగా. ఉంటాయి కొన్ని అనుభవాలు వాళ్ళ దగ్గర కూడా. ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ప్రదేశంలోనూ ఉన్నారు కదా చెత్త. మన ఊళ్ళో లేరా ఏంటి? మనల్ని మోసం చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు, చేసేవాళ్ళు అజ్ఞానంతో. అందుకని ఏంటంటే ఈ శకునాలన్నీ తీసేస్తే దరిద్రాలన్నీ పోతాయి, అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వచ్చేది కాదు, అదృష్టవంతులమే మనం ఫస్ట్. అది బయటకు వస్తుంది. అప్పుడు శకునాలన్నీ డామినేట్ చేస్తుంటే శకునాలే వస్తుంటాయి. ఎందుకంటే మన కాన్షియస్ మైండ్కి ఏవైతే ఇస్తామో అవే కదా వచ్చేది. అందుకని మనం ఈ చెత్త అంతా ముందు తీసేసేయాలి, నమ్మటం మానేసేయాలి ఈ చెత్త అంతా. అసలు చూడండి,